నిన్నటి దినం 7వ తారీఖు 6వ నెల 2025 నాడు జైలు సూపరింటెండెంట్ అయినటువంటి యోగేష్ మా దగ్గరికి వచ్చి, బనగానపల్లి జైలు సూపరింటెండెంట్ మా జైల్లో హెడ్ వార్డర్గా పనిచేసినటువంటి రామచంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి 2022 నుంచి 2025 వరకు మొత్తం ఈ జైలుకి సంబంధించి ఇక్కడ రన్ చేసేటువంటి హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో జైలు డిపార్ట్మెంట్ది, దాన్ని మొత్తం మెయింటైన్ చేసుకుంటూ అతను వచ్చినటువంటి అమౌంట్ మొత్తాన్ని మొత్తంలో కొంతని ఫోన్పే ద్వారా కస్టమర్లు అతనికి బాయ్స్ పంపిస్తే బాయ్స్ నుంచి అతను కలెక్ట్ చేసుకొని అతను ఫోన్పేకి వేయించుకొని దాన్ని విత్డ్రా చేసుకొని మొత్తం 74 లక్షల రూపాయలు, సుమారు 2.5 సంవత్సరాల్లో 74 లక్షల రూపాయలు ఆయన మోసం చేసినాడు డిపార్ట్మెంట్కి ఇవ్వకుండా అని చెప్పని మాకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద అతని మీద మేము కేసు నమోదు చేశాము, చీటింగ్ మరియు మిస్అప్రాపరేషన్ కింద. అతని మీద యాక్షన్ తీసుకోవడానికి పూర్తిగా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేసిన తర్వాత, ఏదైతే ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, అతని మీద నేరం నిరూపణ అయిన తర్వాత మేము అతని మీద యాక్షన్ తీసుకుంటాం. ఆలగడ్డ సబ్ జైల్లో ప్రస్తుతం మొన్న రీసెంట్లీ ట్రాన్స్ఫర్ అయ్యి ఆలగడ్డ సబ్ జైల్లో జైలు వార్డెన్గా పనిచేస్తున్నాడు. అతని మీద వేరే వేరే కంప్లైంట్లు కూడా ఉన్నాయి కొన్ని. అన్ని విషయాలు నిన్నటి దినం 7వ తారీఖు 6వ నెల 2025 నాడు జైలు సూపరింటెండెంట్ అయినటువంటి యోగేష్ మా దగ్గరికి వచ్చి, బనగానపల్లి జైలు సూపరింటెండెంట్ మా జైల్లో హెడ్ వార్డర్గా పనిచేసినటువంటి రామచంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి 2022 నుంచి 2025 వరకు మొత్తం ఈ జైలుకి సంబంధించి ఇక్కడ రన్ చేసేటువంటి హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో జైలు డిపార్ట్మెంట్ది, దాన్ని మొత్తం మెయింటైన్ చేసుకుంటూ అతను వచ్చినటువంటి అమౌంట్ మొత్తాన్ని మొత్తంలో కొంతని ఫోన్పే ద్వారా కస్టమర్లు అతనికి బాయ్స్ పంపిస్తే బాయ్స్ నుంచి అతను కలెక్ట్ చేసుకొని అతను ఫోన్పేకి వేయించుకొని దాన్ని విత్డ్రా చేసుకొని మొత్తం 74 లక్షల రూపాయలు, సుమారు 2.5 సంవత్సరాల్లో 74 లక్షల రూపాయలు ఆయన మోసం చేసినాడు డిపార్ట్మెంట్కి ఇవ్వకుండా అని చెప్పని మాకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద అతని మీద మేము కేసు నమోదు చేశాము, చీటింగ్ మరియు మిస్అప్రాపరేషన్ కింద. అతని మీద యాక్షన్ తీసుకోవడానికి పూర్తిగా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేసిన తర్వాత, ఏదైతే ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, అతని మీద నేరం నిరూపణ అయిన తర్వాత మేము అతని మీద యాక్షన్ తీసుకుంటాం. ఆలగడ్డ సబ్ జైల్లో ప్రస్తుతం మొన్న రీసెంట్లీ ట్రాన్స్ఫర్ అయ్యి ఆలగడ్డ సబ్ జైల్లో జైలు వార్డెన్గా పనిచేస్తున్నాడు. అతని మీద వేరే వేరే కంప్లైంట్లు కూడా ఉన్నాయి కొన్ని. అన్ని విషయాల్లో అతని మీద కూలంకుషంగా విచారణ చేసిన తర్వాత ఫర్దర్గా మేము అతని మీద యాక్షన్ తీసుకుంటాం.